ఇప్పుడు మహిళల మీద అణచివేత ఇంకా జరుగుతుందా? జరుగుతుంది. ఏ విధంగా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ అణచివేతలే కదా. ఓకే, మీరు ఏం డ్యూటీ చేస్తారు మేడం? టీచర్నే నేను. టీచర్. మీరు తీసుకెళ్ళి శాలరీ మొత్తం సార్కే ఇస్తున్నారా? అంటే మా ఇంట్లో అది లేకపోవచ్చు, వేరే ఇళ్ళల్లో ఉంటాయి కదా. ఎవరి ఇళ్ళలో లేదు? ఉన్నాయి. గతంలో ఉంటుండొచ్చు. నా కొలీగ్స్ చూస్తున్నా నేను చెప్పేది, ఇంట్లో రూల్ చేసేది ఒక స్త్రీయే. అది ఫైనాన్షియల్గా కావచ్చు, సోషల్లో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో. బయట ఒక పురుషుడు ఆధిపత్యం చెలాయిస్తుండొచ్చు, కానీ ఇంట్లో రూల్ చేసేది మాత్రం స్త్రీయే. ఇట్లా ఈ గృహహింస ఇంత ముందుకు ఉన్నట్టు గృహహింస ఇప్పుడు అది లేదు, ఉంది. తిరిగి మహిళలే డామినేట్ చేస్తున్నారు అని చాలా స్పష్టంగా. ఎందుకంటే కోర్టులే చెప్పినాయి. హైకోర్టు ఫెయిల్ అయిందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది మొన్న. ఈ మహిళలు ఇంత వేధిస్తున్నా కూడా హైకోర్టు ఫెయిల్ అయ్యింది. 498 కేసులు చాలా పెండింగ్లో ఉన్నాయి, చాలా ఫాల్స్ కేల్స్ తెలియని అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకా కూడా మీరు మళ్ళీ మాకే అణచివేత అవుతుంది అనడం ఎంతవరకు కరెక్ట్? పర్సంటేజ్ చూసుకోవాలి కదా మధు. నువ్వు ఎక్కడో 1-2 చోట్ల జరిగిందని అందరి మహిళలను ఆ లెక్కలోకి మనం తీసుకోలేం కదా. ఇప్పుడు నా కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళ ఇళ్ళల్లో చాలా అణచివేతకు గురవడం నేను రోజు వింటూనే ఉంటాను, రోజు చూస్తూనే ఉంటాను. మరి దాన్ని ఏ విధంగా చూడాలి? మా స్కూల్లో ఒక 32 మంది టీచర్లు ఉంటారు, దాంట్లో 15 నుంచి 16 మంది మహిళలు అణచివేతకు గురవుతున్నారు స్టిల్ టుడే. అలా నేను ఒక్క స్కూల్లోనే చూస్తే మ్యాక్సిమం టీచర్లు అందరూ ఉమెనే ఉంటారు, గురుకులలో కావచ్చు. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు వాళ్ళంత కష్టపడి జాబ్ తెచ్చుకొని అన్నని వేలు సంపాదిస్తూ కూడా అణచివేతకు గురవుతూ ఇంకా వర్కింగ్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడ చూసాం మనము? చాలా తక్కువ ఇళ్ళల్లో ఉంటాయి అవి, చాలా తక్కువ ఇళ్ళల్లో ఉంటాయి. ఆ 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం పూర్తి మహిళా ప్రపంచాన్ని జడ్జి చేయలేం కదా. అతుల్ సుభాష్ తెలుసా మేడం? ఈ మధ్య కాలంలో అవును, కేసు, బెంగళూరు కేసు. ఆయన భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోతాయి. అది సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. ఇట్లా మనకు బయటపడని చాలా ఉన్నాయి. ఎందుకంటే సమాజంలో పురుషుడు అంటాడు పులి, నేను పులాసుంటోని, బయటపడితే ఏడ ఇజ్జత్ పోతుందో అని చెప్పేసి చాలా ప్రతి కుటుంబంలో కొన్ని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకెక్కువ బయటకు వస్తున్నాయి, రోజుకు 2-3. మన వరంగల్లో ప్రియుడిని పట్టుకొని భర్తను చంపేసినటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న ఒక అమ్మాయి 2 పిల్లలను వదిలిపెట్టి పరారైనటువంటి పరిస్థితి. తర్వాత అంత ముందుకు సాయి ప్రియ వైజాగ్ బీచ్లో హస్బెండ్తో బీచ్కి వెళ్ళి ప్రియుడితో పరారైతే హస్బెండ్ను పట్టుకొని కేసు పెట్టి నువ్వే చంపేసినావు అని చెప్పేసి. అంటే మహిళలు ఎటువైపు ఏ దిశగా ప్రయాణిస్తున్నారు అన్నట్టు. దీనన్నిటిని బట్టి చూస్తే మహిళకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు అని అనిపిస్తుంది నాకు. వాళ్ళ మనోభావాలు ఓపెన్గా తల్లిదండ్రులకు షేర్ చేసుకోలేని పరిస్థితి. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ఇష్టపడ్డానంటే ఆ ఇష్టాన్ని గౌరవించి తల్లిదండ్రులు గౌరవించి చేస్తేనేమో అది వేరు. లేదు, బలవంతంగా నువ్వు వేరే వాళ్ళతో పెళ్లి చేసినప్పుడు ఈమె డెసిషన్స్కి వాళ్ళు ఇంపార్టెన్స్ అయినప్పుడు తన మనసు అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండాలంటే ఉండలేని పరిస్థితిలో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని సందిగ్ధంలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి. ఇంకొకటి, ఒక మహిళకు తన డెసిషన్లు, తన వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే అవకాశం వచ్చినప్పుడు ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇప్పుడు మీరు హస్బెండ్ విషయం చెప్పారు, అతుల్ సుభాష్ది చెప్పారు. ఇట్లా లవ్ మ్యారేజ్లో కూడా జరిగినాయి. ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొకరితో పరారైన. అది అండర్స్టాండింగ్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, తప్పేముంది దాంట్లో. ఇప్పుడు వాళ్ళిద్దరికీ సెట్ అవ్వలేదు, టార్చర్కి గురవి చంపుకోవడం కన్నా కూడా వదిలేసి వేరే వాళ్ళతో ఉండడం బెస్ట్ కదా. ఇదే ఎగ్జాంపుల్ని పురుషుని కూడా తీసుకుందామా? తీసుకుందాం. సేమ్ హ్యాస్టీజ్గా భార్యను విడిచిపెట్టిపోయిండు అనుకుందాం, ఇంకో అమ్మాయితో పోయిండు అనుకో, వీడు వాడుకొని వదిలేసిండు, వీడు అమ్మాయిని మోసం చేసిండు అని చెప్పేసి ఇంటి ముంగటికి మీలాంటి మహిళా సంఘాలను తీసుకొచ్చుకొని తర్వాత ఆ పోలీసు వాళ్ళని తీసుకొని ఇంటి ముంగట ధర్నాలు టెంట్లు వేసి కూర్చుంటున్నారు కదా. మరి ఈ విషయంలో కూడా ఓహో అబ్బాయికి అండర్స్టాండింగ్ లేదేమో అని ఎందుకు అనుకోరు? అవి బాధ్యతల్ని బట్టి ఉంటుంది, వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి ఉంటుంది. నేను ఒప్పనట్లేను. ఇప్పుడు అమ్మాయిని కూడా అంటారు కదా, బలిత నుంచి తిరుగుతుంది, దీనికి హస్బెండ్ మొగుడు అంటే భయం లేదు. ఇవన్నీ అమ్మాయిలు కూడా, అంటే సమాజము ఎట్లా ఉందంటే ఎటువైపు న్యాయం ఉంటే అటువైపు మాట్లాడాలనే చెప్తున్నా నేను. ఇక్కడ అమ్మాయి అబ్బాయి డిఫరెన్స్ ఎక్కువ తక్కువ అనేది నేను అసలు మాట్లాడట్లేను. ఎక్కడ తప్పు ఉంటే అది తప్పు, ఎక్కడ న్యాయం ఉంటే అది న్యాయం. అది అమ్మాయి అబ్బాయి అనేది వద్దు, ఇద్దరికి ఈక్వల్ స్టేటస్ ఇవ్వండి అనేదే ఇక్కడ నినాదం.